లేట్ అయింది, క్షమించండి. మనము ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాముకు అతిథులుగా ఎస్ సునీతారావు గారు, ఎస్సీబీసీ కాలేజీ ప్రిన్సిపల్, వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రెండవది మన ఎస్టీబీసీ కాలేజీ కరెస్పాండెంట్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ మారాటి సజీవరాజు గారు వేదికను అలంకరించవలసింది. మూడవదిగా ఇక్కడ పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయినటువంటి రజనీపాల్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగనే ఇంకొక ప్రిన్సిపల్ గారు రిటైర్డ్ అయ్యారు, మనందరికీ పరిచయస్తులు, మన సీసీకెట్టి మెంబర్స్ కూడా అయినటువంటి ఈ మనోరమ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రండి. ప్రత్యేకమైన దినం మన ఫౌండర్ ప్రొఫెసర్ డాక్టర్ జాట్ గారు, ప్రీవియస్ కరస్పాండెంట్ అండ్ ఫౌండర్, ప్రిన్సిపల్ ఆల్సో, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ సంఘ కాపర్లు అండ్ సిసి మన సంఘం యొక్క నాయకులు, సిసి సంఘ నాయకులు, మా కళాశాల లెక్చరర్స్, కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి తెలంగాణగా మన పౌరులుగా ఈ కళాశాల తర్వాత మన కోర్స్ కళాశాల ఇవి రావడానికి అంటే మీ అన్ని విషయాల్లో కర్నూలు ఇన్స్టిట్యూషన్స్ ఉండడానికి ఆయనే కారణం. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఒక
20 నిమిషాలు 25 నిమిషాలు అంతకన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా జరుపుకోవాలి. కాబట్టి క్లుప్తమైన ప్రార్థన, క్లుప్తమైనటువంటి 2 నిమిషాలే. ఎవరైనా మాట్లాడితే 2 మినిట్స్ ఉంది. కాబట్టి క్లుప్తంగా జరుపుకున్నాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ జయరాజ్ గారు ప్రార్థన, క్లుప్త ప్రారంభ ప్రార్థన. మిక్కిలి ప్రేమగల ప్రభువ, దయమడ ప్రేమ స్వరూపి, మీ పాదపద్మాల వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభువ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రత్యేకంగా ఎస్టీపీసీ కాలేజీ గ్రౌండ్లో ప్రభువ మరి ప్రొఫెసరు కీర్తిశేషులు డాక్టర్ జీవరత్నం జాన్ సార్ గారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా మిత్రుడు, మా క్లాస్మేటు మద్దిలేటి గారు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరవచ్చినటువంటి మరి మిత్రులందరినీ కూడా ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, ప్రత్యేకంగా మా ప్రియులు, మా క్లాస్మేట్ ఆర్ఆర్డి సజీవరాజు ఇక్కడ అధ్యక్షత వహించి కార్యక్రమం నడుపుతుండగా మీరే మహిమ పొందమని చెప్పేసి అర్థిస్తూ ప్రార్థిస్తూ మీరు చేసినటువంటి సమస్తమైనటువంటి మేలన్నింటి కొరకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన క్రీస్తు బిడ్డ వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఓకే, మొదటిగా స్టార్ట్ చేద్దాం. ఇది టీ మద్దిలేటి గారు. ఆయన చాలా తెలుసు కానీ 2 నిమిషాలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. టక 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 స్పీడ్గా మెయిన్ విషయం. రైట్. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, మన సంఘ సిసి చర్చి సంఘ కాపరి అయినటువంటి అనిల్ కుమార్ పాస్టర్ గారికి, కరెస్పాండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మా వందనం. మరి ముఖ్యంగా ఈరోజు జీవరత్నం సార్ని గురించి మాట్లాడమన్నారు. నేను 2 నిమిషాలు నాకు ఇచ్చినారు. దాంట్లో ఇప్పటికి 1 నిమిషం అయిపోయిందేమో నాకు తెలియదు, కానీ మాట్లాడతాను. 1 నిమిషం ఏం లేదు. నేను 6వ తరగతి చదివేటప్పుడు పసుపల్ నుండి వర్షం పండింది నడిచి వస్తున్నా. సో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దాటిన తర్వాత అందరం పిల్లలను బ్యాగ్ తగిలించుకొని వస్తున్నాం. ఒక కారు వచ్చింది, నల్లని కారు వచ్చిందని అందరం చేతులు ఎత్తి ఇట్లా నిలబెట్టినాము. ఆయన మమ్మల్ని చూసి నిలబెట్టాడు. ఎవరు మీరు, ఎక్కడ చదువుతున్నారు అంటే నేను చెప్పాను, నేను రాపూర్ స్కూల్, అది నా స్కూలు అన్నాడు. అందరినీ దాంట్లో ఎక్కించుకొని నేను స్కూల్ దగ్గర వదులుతా అని వదిలేసాడు. అప్పుడు పరిచయం అయింది నాకు ఆయన నుండి. తర్వాత నేను ఎస్ఎస్ఎల్సీకి వచ్చినప్పుడు ఆయన గవర్నమెంట్ బీఈడి కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యి హోల్ హై స్కూల్కు కరెస్పాండెంట్గా వచ్చినాడు. అంతకుముందు కేఎస్ ప్రకాశ్రావు ఉన్నాడు. ఆయన ప్లేస్లో ఈయన మన సమావేశం వల్ల నేను ఇంకా అక్కడికి వచ్చినప్పటి నుండి నా స్టూడెంట్, నా వాళ్ళని చెప్పి నన్ను బాగా దగ్గరికి తీసి నన్ను ఆదరించి చదువుకోవడానికి కూడా నాకు డాక్టర్ అమ్మ గారు సారు నాకు ఎంతో సహాయం చేసి, తర్వాత నేను ఎస్ఎల్సీ పాస్ అయిన తర్వాత నాకు కలెక్టరేట్లో ఒక జాబ్ వచ్చింది. అప్పుడు అందరికీ అగ్రికల్చర్ నేను కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నాకు వచ్చింది. నేను ఇక పోతాను ఉద్యోగానికి. లేదు నువ్వు ఉండాల్సిందే, నేను నీకు ఉద్యోగం ఇస్తాను. ఇంకా నేను అది కూడా అక్కడికి అటెండ్ కాకుండా ఉండి ఇంటర్మీడియట్ కూడా ఆయనే చదివించాడు, డిగ్రీ చదివించాడు. చదువుకుంటేనే నాకు కాలేజీలో కూడా జాబ్ ఇచ్చినాడు, చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఆయన పెట్టినటువంటి నా జీవితానికి వెలుగునిచ్చినాడు. అందుకని నా జీవితంలో ఆయన నేను ఎన్నడూ కూడా మర్చిపోవడానికి కూడా ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఈ కాలేజీల్లో మేము ఉద్యోగం చేసి 7 పోస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకరొకరు 1,20,000 నేనే నాకు 72,000 వస్తుందంటే మేము చాలా చెప్పాను. ఆయన పెట్టిన భిక్షని. లేకపోతే ఆ 7 పోస్టులు కింద మాకు లేకపోతే ఏ మాత్రం కూడా ఇదే. చాలామంది ఏడు లేక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం కదా నేను కూడా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోము. నాకు నా జీవితంలో వెలుగునిచ్చినాడు, అన్నీ కూడా నాకు సమకూర్చినాడు. కాబట్టి అటువంటి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటా నాకు ఎంతో సంతోషకరమైనది. అందుకని ఈరోజు ఆయన బర్త్డే, ఫౌండర్స్ డేకు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు మీకందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.